బ్యాక్ పీడీఎస్ బియ్యం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ అవినీతి జరుగుతోందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలని కోరారు. కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందంటున్న దువ్వాడ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పాలనలో పేదలకు అందవలసిన పీడీఎస్ రైసుల్లో భారీ కుంభకోణం జరుగుతుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ జనసేన సంబంధించి నాదెండ్ల మనోహర్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నామని చెప్తున్న పరిస్థితిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, చూసుకోవచ్చు, ఏదైతే పేదలకు ఇవ్వవలసిన పీడీఎస్ రైస్ సంబంధించి కుంభకోణం జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి కుంభకోణం? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? సాధారణంగా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తారు పేదవాళ్ళకి రైస్. ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్స్లో ప్రాసెస్ చేసి, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ప్రభుత్వం మద్దతు ధర కొని ఆ కొన్నటువంటి కొంత పర్సంటేజ్ ఆఫ్ రైస్ని దాన్ని ప్రజా పంపిణీ ద్వారా వ్యవస్థ ద్వారా ఇవ్వటం అనేది సహజం. అంటే అప్పుడు ప్రజల దగ్గర అంటే ఎంత కేజీ 39 రూపాయలు ఇస్తుంది. వీళ్ళు ఏం చేశారు? 39 రూపాయలు తీసుకొని కేజీకి 22,000 రూపాయలు పేదవాడికి ఇచ్చి పేదవాడి దగ్గర నుంచే బియ్యాన్ని సేకరించేసి ఈ గోడౌన్లో పెట్టేసినారు. అంటే ఒక్కో ఏసీకే నుంచి సుమారు ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడికి 4,93,000 రూపాయలు మిగిలింది. అంటే 11,31,100 రూపాయలు ప్రభుత్వం బిల్లు ఇస్తే ఒక ఏసీకేకి, అందులో 6,38,000 రూపాయలు 22 రూపాయలు చొప్పున కేజీ ఇస్తే పీడిఎస్ సప్లై చేసిన వాళ్ళకి అంటే లబ్ధిదారులకి ఇస్తే వీళ్ళకి మిగిలింది 4,93,00,000. ఇది మొత్తంగా చూసుకుంటే 700 లారీలు అంటే 34,50,00,000 రూపాయలు. ఇది 35 కోట్ల రూపాయల స్కామ్. దీనివల్ల ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది? ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన బియ్యం ఎంత దారి తప్పుతున్నాయి. మంత్రి 75 కోట్లు ఇలా ఒక సీజన్లో ఇలా తీసుకుంటే ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది? సూటిగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను, మీరు దీనిపైన ఎంక్వైరీ చేయండి. సార్, ఇప్పుడు మీరు ఏదైతే 700 లారీలకు సంబంధించి పెందుర్తి వెళ్ళేవి, అదే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళేవని ఆరోపిస్తున్నారు. ఇది లోకల్లో కొని అక్కడికి చేరవేశారా, లేకపోతే దీనిపై ఎవరు అధికారులు చర్చించేశారు? దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? అధికారులు కూడా ఇందులో హ్యాండ్గా ఉంది కదా. ఈ డిఎంకి మొత్తం తెలుసు. అసలు డిఎంని సస్పెండ్ చేయాలి. డిఎంని శ్రీకాకుళం ఈ డిఎంని కానీ కూర్చోబెడితే మొత్తం వ్యవహారం వస్తుంది. జేసీ గారు కూడా స్పందించాలి దీనికి. వీళ్ళు చేస్తున్నటువంటి నాటకం ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి బియ్యము లేవు, రైస్ మిల్స్ లేవు, రైస్ మిల్స్ లేదు, బియ్యము లేదు. అక్కడ ఎలా వచ్చినాయి ఆ బియ్యం? అన్ని ఇంచుమించు 2 కోట్ల కేజీల బియ్యం ఎలా వచ్చినాయి? ఈ బియ్యాన్ని ఎలా ప్రభుత్వ ధరకి మీరు కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపెడుతున్నారు? ఇదంతా అధికారుల హ్యాండ్ ఉంది. సార్, గతంలో కూడా ఏదైతే మిల్లర్లకు సంబంధించి రాయల్టీ విషయంలో కూడా విడుదల చేయడానికి కమిషన్లు అడిగేవని ఆరోపణలు వచ్చేవి. అప్పుడు కూడా ఇదే ఆరోపణలు వచ్చాక ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి చర్యలు కూడా తీసుకెళ్ళి, ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు దీనికి సివిల్ సప్లై మినిస్టర్గా. ఆయన కూడా ఇటువంటి స్పందించిన పరిస్థితి లేదు. ప్రతి ఏడాది కూడా ఈ విధంగా జరుగుతుందో ఎందుకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు? దీనిపై వైసీపీ కూడా జిల్లా నుంచి ఎందుకు ప్రశ్నించే పరిస్థితి కనిపించట్లేదు? వైసీపీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఇష్టపడతాను. కానీ వైసీపీని ఇక్కడ నడిపిస్తుంది ఎవరు? డి బ్రదర్స్. వాడే బాగుంటే వీడెందుకు అన్నట్టు ఈ డి బ్రదర్స్లో ఇప్పుడు ఈ 75 కోట్లు అచ్చెన్నాయుడే తీసుకోలేదండి, పాపం తప్పు. అందులో కొంత డి బ్రదర్స్ కూడా వెళ్తుంది. వాళ్ళు ఒకటే, కేడి బ్రదర్స్, కిలాడి బ్రదర్స్. నేను ఈరోజు బీజేపీ నాయకులకు కూడా అడుగుతున్నాను, అయ్యా మీరు కూటమిలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, మీరందరూ కూడా దీని మీద దృష్టి సారించండి, జరుగుతున్న అన్యాయం మీద ప్రతిఘటించండి. ఎంతో కొంత ఇప్పుడు అగ్నితో చేరినటువంటి ఇనుము కూడా తప్పు చేసినట్టే, ఇనుము కూడా నేరం కింద పరిగణించాలి. మీరు ఇప్పుడు ఈ కూటమిలో ఉండటం వల్ల మీ మీద కూడా అపవాదులు వచ్చే పరిస్థితి ఉంటాయి సార్. దీన్ని మీరు చక్కదిద్దాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నాను. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇప్పుడున్నటువంటి ఆ బియ్యం పెందుర్తిలో గోడౌన్లో ఉన్నటువంటి బియ్యం పైన నిగ్గు తేల్చండి. సార్, ఇంకో విషయం, ఏదైతే ఓకకు సంబంధించి కూడా మీరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా స్థానిక శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 8 నుంచి 10 ఓక లారీలు అయితే నిలిపివేశారు. దీనికి సంబంధించి పోలీసుల నుంచి కూడా లారీ వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం, లారీ డ్రైవర్స్ కూడా మన ఐన్యూస్ని అప్రోచ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు అన్ని లారీలని అన్ని రోజులుగా ఎప్పుడూ లేని విధంగా నిర్బంధించడానికి కారణం ఏంటి? దీనికి ఎవరు హస్తం ఉందంట? ఆ లారీల్లో ఏ మిల్లర్ అయితే ఓకలు లోడ్ చేశాడో ఆ రైస్ మిల్లర్ 1,200 రూపాయలు చొప్పున అచ్చెన్నాయుడు ట్యాక్స్, ఏ ట్యాక్స్, ఆ ట్యాక్స్ నేను ఇవ్వను అని చెప్పాడు. కాబట్టి ఆ లారీలు సీజ్ చేయించాడు అచ్చెన్నాయుడు.
కాబట్టి ఇప్పుడు సీజర్లో ఉన్నాయి. లారీ వార్నర్స్, డ్రైవర్స్ అందరూ బాధపడుతున్నారు. మిల్లుల యాజమాన్యాలు కూడా బాధపడుతున్నారు. మొండికేస్తే బండి సీజ్ చేస్తారు, లేదంటే బండి విడిచిపెట్టారు. మిగతా వాళ్ళందరికీ విడిచిపెట్టేశారు. ఎవడైతే 1200 ఇస్తాం అనుకున్నాడో వాళ్ళందరికీ ఆ 3000 రూపాయల్లో టన్ను ధరకి ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకి అంగీకరించారు. వద్దు అని వాడికి ఇది ఆపారు. అంతేకాదు సార్టెక్స్ డబ్బులు కూడా 39 రైస్ మిల్లర్స్కి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ఇదంతా జరుగుతుంది, ఇది పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే పేదలకు ఇవ్వవలసిన బియ్యం సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సుమారు 700 లారీలు ఇక్కడి నుంచి పంపించకుండా ఇక్కడి నుంచి పంపించామని జిల్లాకు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జనసేన సంబంధించిన మంత్రి ఎవరైతే నాదెండ్ల మనోహర్ కూడా ఇందులో హస్తం ఉందని, భారీ కుంభకోణం ఉందని, దీనిపై ఎంక్వైరీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందో నిగ్గు తేల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.